రాష్ట్ర ప్రభుత్వం 2 రోజుల క్రితం ప్రకటించిన ఆస్తి మరియు ఖాళీ స్థలాల పన్నులలో 50% రాయితీను శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వారంతా సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బీవీవీఎస్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో రిబేట్ రాలేదని, పెండింగ్ బకాయిదారులు ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ నెలాఖరులోగా ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాలపై పన్నులు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆస్తి పన్ను రాయితీ విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మహిళా సంఘాల ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు బకాయిదారుల ఇళ్లకు వెళ్లి రాయితీని వినియోగించుకొని ఈ నెలాఖరులోగా పన్నులు చెల్లించాలని కోరుతున్నట్లు కమిషనర్ చెప్పారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉండగా 40 కోట్ల రూపాయలు ఇంటి పన్నులు వసూలు చేయవలసి ఉండగా ఇంతవరకు 24 కోట్ల రూపాయలు వసూలు చేశామని చెప్పారు. ఆస్తి పన్ను వసూళ్ల కొరకు 5 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. పెండింగ్ పన్నులు ఆన్లైన్ ద్వారా కానీ, సచివాలయాల్లో కానీ లేదా ప్రత్యేక కౌంటర్ల ద్వారా చెల్లించవచ్చని అన్నారు. ఎస్హెచ్జి ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 92 మంది ఆర్పీలు ఉన్నారు. ఆర్పీలు అందరితో కూడా వాళ్ళ ఎస్హెచ్జి గ్రూప్ అనేటివి కూడా ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తూ ప్రతి ఆర్పీ నుండి కూడా ఎస్హెచ్జి ఉమెన్కి ఫోన్ చేసి దీని మీద కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా ఆఫీసులో ఉండే కంప్యూటర్ ఆపరేటర్లు అందరినీ కూడా గత 15 రోజుల నుంచి కూడా వీళ్ళని మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా ఎవరైతే హైయెస్ట్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రిబేట్ కూడా వాళ్ళందరికీ చెప్పి ఎంత రిబేట్ వల్ల ఎంత తగ్గుతుందో చెప్పి వాళ్ళతో కట్టించడం కూడా జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కూడా మెసేజ్లు కూడా మనం బల్క్ ఎస్ఎంఎస్లు కూడా పంపించడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో శ్రీకాకుళం నగర ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే, ఏదైతే ఆస్తి పన్నుపై మనకి వడ్డీ మాఫీ అనేది గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి 31వ తారీఖు లోపుగా మనం ఈ ఆస్తి పన్ను మీద వడ్డీ మాఫీ ఉంటుంది కాబట్టి ఈ లోపుగా మీరు అందరూ ఆస్తి పన్ను అలాగే ఖాళీ స్థలాల పన్ను చెల్లించాలి. ముఖ్యంగా మనకి సండే, మండే కూడా హాలిడేస్ వస్తున్న నేపథ్యంలో 29 నాటికే మనం ఈ యొక్క ఆస్తి పన్నుని చెల్లించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. దీనికి ఆన్లైన్ ద్వారా చెల్లించుకోవచ్చు. అదేవిధంగా సచివాలయాల్లో QR కోడ్ ద్వారా కూడా చెల్లించుకోవచ్చు. మన మున్సిపల్ ఆఫీసులో కూడా 3 కౌంటర్లు ఏర్పాటు చేసాం. వీటితో పాటు ఒక 5 సచివాలయాల్లో క్యాష్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.